మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పోలీసులు నిఘా పెట్టారు. కోర్టు ఆదేశాల ప్రకారం రేపు ఆయన్ను అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. ఈలోపు ఆయన జంపు కాకుండా జాగ్రత్త పడుతున్నారు. నరసరావుపేటలోని ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ నివాసంలో ప్రస్తుతం పిన్నెల్లి ఉంటున్నారు. ఆయన నివాసానికి నలువైపులా పోలీసులు మోహరించారు. మఫ్టీలో కొందరు నిఘా పెట్టారు. బ్రిటన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పోలీసులు నిఘా పెట్టారు. కోర్టు ఆదేశాల ప్రకారం రేపు ఆయన్ను అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. ఈలోపు ఆయన జంపు కాకుండా జాగ్రత్త పడుతున్నారు. నరసరావుపేటలో ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ నివాసంలో ప్రస్తుతం పిన్నెల్లి ఉంటున్నారు. ఆయన నివాసానికి నలువైపులా పోలీసులు మోహరించారు. మఫ్టీలో కొందరు నిఘా పెట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, చెప్పండి, పోలీసుల యాక్షన్ ఏ విధంగా ఉంది, అక్కడ తాజా పరిస్థితి? ఎంఎన్ఆర్ ప్రస్తుతం మాచర్ల మాజీ ఎమ్మెల్యే అయినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి అంశంలో ఈవీఎం ధ్వంసానికి సంబంధించి కానీ హత్యాయత్నానికి సంబంధించినటువంటి కేసులు నమోదవడం జరిగింది. అయితే ఈ కేసులకు సంబంధించినటువంటి అంశంలో హైకోర్టు ఈ నెల 6వ తారీఖు అంటే జూన్ 6 వరకు గడువు ఇవ్వడం జరిగింది. 6 వరకు ఎటువంటి చర్యలు తీసుకోవద్దనే విధంగా కూడా కీలకమైనటువంటి ఆదేశాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ కేసుకు సంబంధించి రంటాల గ్రామానికి సంబంధించినటువంటి పాల్వాయి గేట్లో ఉండేటటువంటి శేషగిరిరావు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. తనకు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వల్ల ఆయన ప్రాణహాని ఉంది అనే విధంగా కూడా ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో తదుపరి విచారణ చేపట్టేటప్పుడు ఇవన్నీ కూడా పరిగణనలోకి తీసుకోవాలనే విధంగా కూడా, అంటే శేషగిరిరావుకి సంబంధించినటువంటి స్టేట్మెంట్ కానీ, అదేవిధంగా ఈవీఎం ధ్వంసానికి సంబంధించినటువంటి అంశంలో కీలక ఆధారాలు కానీ, దాంతోపాటు ఘర్షణలకు సంబంధించినటువంటి అంశాల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైన నమోదైనటువంటి అనేక అంశాలు ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే దానిపైన విచారణ జరిపి ఆదేశాలు ఇవ్వాలనే విధంగా కూడా సుప్రీంకోర్టు హైకోర్టుకు ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో రేపు ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో హైకోర్టు ఎటువంటి ఆదేశాలు ఇస్తుందనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనిల్ కుమార్ యాదవ్ ఇంట్లో ఉండడం జరిగింది నర్సరావుపేటలో. ప్రస్తుతం ఆ ఇంటి చుట్టూ కూడా పోలీసులు అయితే పహారా కాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి కారణం మాచర్ల నియోజకవర్గం నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రాత్రికి రాత్రి హైదరాబాద్ వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు గతంలో ఉన్నాయి. ఎందుకంటే ఘర్షణలు జరిగినటువంటి నేపథ్యంలో పోలింగ్కి సంబంధించి ఘర్షణలు పూర్తయిన తర్వాత ఆయన పైన నిఘా పెట్టడం జరిగింది. అయితే అరెస్టుకి సంబంధించినటువంటి అంశాలు కీలకంగా మారుతున్నటువంటి తరుణంలో రాత్రికి రాత్రే హైదరాబాద్కు వెళ్ళిపోయినటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి ప్రస్తుతం నరసరావుపేట నుంచి కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అదేవిధంగా వెళ్ళిపోతారేమో అన్నటువంటి ఒక సమాచారంతో పోలీసులు అయితే పూర్తి స్థాయిలో పిన్నెల్లి పైన కూడా నిఘా పెట్టినటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు మఫ్టీగా ఉండి ప్రైవేట్ వెహికల్స్ని కూడా యూటిలైజ్ చేస్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఒకవేళ యూనిఫామ్లో ఉన్నా, లేకపోతే లోకల్ పోలీసులు కనుక అక్కడ ఉన్నా, లేకపోతే పోలీసుల జీపులకు సంబంధించినవి కనుక అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంటే వెంటనే వాళ్ళ అనుచరులు గుర్తుపట్టేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ సమాచారాన్ని ఆయనకి చెప్పేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ప్రైవేట్ వెహికల్స్ యూజ్ చేస్తూ మఫ్టీలో పోలీసులు అయితే నిఘా పెట్టినట్టు తెలుస్తుంది. కంపల్సరీగా రేపు కోర్టు ఆదేశాలు వచ్చే కనుక క్లియర్గా కనుక అరెస్ట్కి కనుక సూచనలు చేస్తే వెంటనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కూడా అదుపులోకి తీసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. లేని నేపథ్యంలో కూడా 6వ తారీఖు వరకు హైకోర్టు గైడెన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి కంపల్సరీగా పోలీసులు అయితే విచారణకైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పిలిచేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ కేసులకు సంబంధించి విచారణ నేపథ్యంలో ఆయన అరెస్టు చేసేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మరి దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ కూడా లీగల్గా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయనే విధంగా కూడా కొంతమంది పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి నేతలు అయితే చెప్తున్నారు. కంపల్సరీగా రేపు ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో కూడా తాము మరోసారి కోర్టుకు వెళ్తామనే విధంగా వాళ్ళు చెప్తున్నారు. ఏదైనప్పటికీ మాత్రం పిన్నెల్లి అరెస్ట్ అనేది తప్పదు అనే విధంగా మాత్రం కొంత వాస్తవ పరిస్థితులు చూస్తుంటే తెలుస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఈవీఎం కేసుకు సంబంధించి ఈవీఎం ధ్వంసం జరిగినటువంటి కేసులో ఈసీకి సంబంధించినటువంటి అంశాలు, మిగిలినటువంటి అంశాలపైన సుప్రీంకోర్టే ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి కంపల్సరీగా ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైన చర్యలు ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు హత్యాయత్నానికి సంబంధించినటువంటి కేసు, శేషగిరిరావుకి సంబంధించిన
దాడి కేసుకు సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా ఒక ఎస్ఐ నారాయణ కారంపూడి ఎస్ఐ పైన జరిగినటువంటి దాడికి సంబంధించి కానీ, రంటాల గ్రామంలో ఎస్ఐ పైన జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి అంశాలు కానీ ఇవన్నీ కూడా కీలకంగా మారినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాంతోపాటు ఎత్తుపాతలకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా ఒక వ్యక్తి మంగళగిరి పోలీస్ స్టేషన్ ఆశ్రయించడం జరిగింది. మంగళగిరి పోలీసులు కూడా 0 ఎఫ్ఐఆర్ని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని సోదరుడు అయినటువంటి వెంకటరామరెడ్డి పైన కూడా నమోదైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ కేసులన్నీ కూడా కంపల్సరీగా పిన్నెల్లికి ఇప్పుడు తలనొప్పిగా మారేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కేసుల్లో కంపల్సరీగా పిన్నెల్లిని అయితే పోలీసులు అదుపులోకి తీసుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదైనప్పటికీ రేపు వరకు కోర్టు ఆదేశాలు ఉన్నాయి కాబట్టి రేపటి వరకు పోలీసులు అయితే వెయిట్ చేసేటటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే పూర్తి స్థాయిలో నసరాపేటకి సంబంధించి వేరే ఊర్లకు వెళ్ళేటటువంటి రహదారులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పోలీసులు అయితే అదుపులోకి తీసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాంతోపాటు ఇంటి చుట్టూ కూడా పహారా కాస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒకవేళ ఇంటి దగ్గర నుంచి వేరే వేలో ఆయన బయటికి వెళ్ళినా కూడా చెక్ పోస్టులను ఏర్పాటు చేస్తున్నారు. కంపల్సరీగా గుర్తించేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎంఎన్ఆర్. థ్యాంక్ యూ సాయి.